కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురైన ప్రజలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర అగ్రో చైర్మన్ కాసుల బాలరాజు ఏప్రిల్ 7వ తేదీన సోమవారం రోజు నసుర్లాబాద్, బీర్కూర్, బాన్స్వాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురైన వ్యక్తులను బాన్స్వాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన పోచారం శ్రీనివాసరెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డిఆర్ విజయలక్ష్మి, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం శ్యామల, బాన్స్వాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు. మీడియా సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నసుర్లాబాద్, బీర్కూర్, బాన్స్వాడ మండల పరిధిలోని కొన్ని గ్రామాల్లో నిన్న కల్తీ కల్లు తాగి అస్వస్థతకి గురయ్యారు. వారిని ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల సహకారంతో బాన్స్వాడలోని ఏరియా సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి మరియు సిబ్బంది వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించారు. అస్వస్థతకు గురైన దాదాపు 60 మందికి ఎవరికీ ప్రాణాపాయం లేదు. కొంతమంది క్షతగాత్రులను వైద్యం అవసరం నిమిత్తం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ఆసుపత్రులకు తరలించారు. ఎటువంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా కల్తీ కల్లు తయారు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి చందర్, వర్ణి మండలం. నసరాబాద్ మండలంలో కొన్ని గ్రామాలలో, బీర్కూర్లోని కొన్ని గ్రామాలలో, బాన్స్వాడకు దగ్గర ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో కల్తీ కల్లు తాగటం వల్ల దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆ తాగినటువంటి వ్యక్తులు ఆ మత్తులో విపత్కరమైనటువంటి పరిస్థితిలో వారిని ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే స్పందించి ఏ గ్రామాలలో ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి వారిని వెంటనే బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తరలించిన తర్వాత కూడా ఇంకెవరైనా తాగినటువంటి వారు ఇంకెవరైనా మిగిలిపోయారేమోనే ఆలోచనతో ప్రతి గ్రామంలో ఒక అంబులెన్స్ కూడా అక్కడ సిద్ధంగా ఉంచారు. ఆ విధంగా రాత్రి 2 గంటల వరకు ఈ కల్తీ కల్లు తాగి అనారోగ్యానికి గురైనటువంటి వ్యక్తులను రాత్రి 2-3 గంటల వరకు కూడా తరలించారు. ఈ తరుణంలో ఆసుపత్రి సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యాన్ని ప్రారంభించారు. కొంతమంది ఎక్కువ కల్తీ కల్లు తాగి కొంచెం విపరీతమైనటువంటి చర్యలు, విపత్కరమైన చర్యలు, ఇంకా అనారోగ్యానికి ఎక్కువ ఇబ్బంది అవుతుందేమని వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని గమనించి కొంతమంది నిజామాబాద్ పంపించారు. దాదాపు నిజామాబాద్కి వెళ్ళినటువంటి 13-14 మంది పేషెంట్లు కూడా అక్కడ వైద్యం పొందుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. మరొక 2-3 వారి అవసరాల నిమిత్తం, వైద్య నిమిత్తం కామారెడ్డి కూడా ఇప్పుడే తరలించారు. అయినప్పటికీ కల్తీ కల్లు తాగినటువంటి సుమారు 60 పైన ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు. డాక్టర్లు తగు చర్యలు తీసుకోవటం వల్ల, సిబ్బంది వెంటనే స్పందించడం వల్ల వారికి ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడగలిగారు. దానికి తోడుగా స్థానిక నాయకులు,
బాలరాజు గారు వెంటనే అందుబాటులో ఉండి వారు వెంటనే స్పందించి ఆసుపత్రికి వచ్చారు. సబ్ కలెక్టర్ గారు కూడా కిరణమయ్య గారు కూడా మరి ఎక్కడో ఉంటే ఈ సమాచారం తెలుసుకొని పరిగెత్తుకొచ్చి